హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పెద్దక్కాస్ కిచెన్. ఈరోజు మీకు ఒక మంచి అథెంటిక్ సాంబార్ రెసిపీ చూపిస్తాను. రొటీన్గా వేసుకునే బెండకాయ వంకాయ కాకుండా గుమ్మడికాయ మునక్కాయ వాటితో పాటు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా వేసి చూపిస్తాను మీకు ఈరోజు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ కందిపప్పులో పసుపు వేసి మెత్తగా ఉడికించి పెట్టుకోండి. నెక్స్ట్ గుమ్మడికాయని తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే మునక్కాయ కూడా కట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ సాంబార్ ఆనియన్స్ వేస్తున్నాను నేను. కొంచెం పచ్చిమిర్చి, మీకు స్పైసెస్ తగ్గినట్టు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోండి. ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఫాస్ట్గా చేసుకోవచ్చు. అలాగే కొంచెం పోపుకి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, ఇదేనండి. దీని గురించి చెప్తాను మళ్ళీ వేసేటప్పుడు. అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా కొంచెం తీసుకోండి. ఒక టమాటా కూడా కట్ చేసి పెట్టుకోండి. ఒక మీడియం సైజ్ టమాటా తీసుకున్నాను నేను. స్టవ్ పైన ఒక అడుగు మందంగా ఉన్న గిన్నెను పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. సాంబార్కి పప్పుతో ఏం చేసినా నెయ్యి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నెయ్యి మీకు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. అది మరిగిన తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేయించుకొని నెక్స్ట్ మనం తీసుకున్న గుమ్మడికాయ మునక్కాయని ఆ ముక్కల్ని అందులో వేసుకొని వేగించుకోవాలి. ఫస్ట్ బాగా వేగించాలండి. పచ్చివాసన పోయేంత వరకు లైట్గా వేగించండి. అడుగు మందంగా ఉన్న గిన్నెని ఎందుకన్నానంటే ఈ వెజిటబుల్స్ వేగించినప్పుడు అసలు మాడకూడదండి. కందిపప్పు వేసాక కూడా అసలు మాడిందంటే సాంబార్ టేస్ట్ అంతా కూడా మారిపోతుంది. అందుకనే అలాంటి గిన్నెని తీసుకొని ఇలా వేగించుకోండి. ఈ వెజిటబుల్స్ అన్ని వేగించి ఒకసారి మూత పెట్టుకున్నాం కదా, మూత పెట్టుకొని మళ్ళీ తీసి చూసుకుందాం ఒకసారి. నెక్స్ట్ ఈ సాంబార్ ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాను కూడా వేసుకుందామండి. ఆనియన్స్ ముందే వేసి వేగించుకోవచ్చు, కానీ సాంబార్ ఆనియన్స్ కదా, ఇవి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. అందువల్ల నేను వేయలేదనమాట. నార్మల్గా అయితే మీరు ఫస్ట్ పోపు వేసినప్పుడే వేసుకోవచ్చు, పోపు వేగిన తర్వాత. ఇది మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందామండి. నెక్స్ట్ ఇందులో కొంచెం కరివేపాకు, సాల్ట్, చిల్లీ పౌడర్ కూడా వేసుకుందామండి. ఇలా వేసి అన్నీ ఒకసారి వేసి కలుపుకుందాం. ఇలా మాటికి ప్లేట్ మూత పెట్టి తీసి చేస్తున్నానంటే ఫాస్ట్గా కుక్ అవుతుందండి, అలా ప్లేట్ మూత పెట్టి ఉడికించుకుంటే. ఇలా సాల్ట్, కొంచెం మీ టేస్ట్కి తగినంత చిల్లీ పౌడరు. మీరు నెక్స్ట్ పోపు వేగినప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసుకోండి మీరు. నేను ఎందుకు వేయలేదంటే నేను తయారు చేసుకున్న పేస్ట్లో నేను ఇంగువ అన్నీ కలిసి ఉంటాయి అందువల్ల నేను వేయలేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇలా సాల్ట్, చిల్లీ పౌడర్ అన్నీ వేసి వేగిన తర్వాత కొంచెం వాటర్ కూడా వేసి ఒకసారి మూత పెట్టుకోండి. మళ్ళీ ఇలా మూత పెట్టి ఒక 50% కుక్ అయ్యాయో లేదని చూసుకోండి. 50% కుక్ అయితే మళ్ళీ ఉన్న 50% కూడా మనం అన్ని కందిపప్పు అవన్నీ వేసిన తర్వాత కుక్ అవుతాయండి. మీరు ఇప్పుడు ఈ టైంలోనే ఎవరికి తగినట్టుగా వాళ్ళు చింతపండు పులుపుని యాడ్ చేసుకోండి. ఒక్కొక్కరు ఎక్కువ తింటారు, ఒక్కొక్కరు తక్కువ తింటారండి. లైట్గా ఉంటే ఇష్టపడతారు కాబట్టి చింతపండు పులుపుని యాడ్ చేసుకోండి. నేను ఈ పేస్ట్ని రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఈ పేస్ట్ని వేస్తున్నాను. ఇందులో సాంబార్ పౌడర్ ఉంటుంది, చింతపండు అన్నీ కలిసి ఉంటాయండి, టమాటా అన్నీ కూడా. ఇది ఒక్క పేస్ట్ వేసుకుంటే, ఇంకో విషయం మీకు చెప్పాలి, ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల అసలు పోపు కూడా వేయక్కర్లేదండి. నేను మీకు చేసి చూపిద్దామని పోపు వేసి చూపించాను, నార్మల్గా సాంబార్ ఎలా అనేది. కందిపప్పు కూడా వేయండి. కందిపప్పు కూడా వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసి మీకు తగినంత కన్సిస్టెన్సీ ఎంతవరకు కావాలనేది. చల్లారితే చిక్కగా అయిపోతుందండి సాంబార్ ఎప్పుడు కూడా, అందువల్ల కొంచెం పలచగానే ఉండేటట్టు చేసుకోవాలి ఫస్టే. అలా మూత పెట్టుకొని మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఈ ఒక్క పేస్ట్ కానీ మనం రెడీ చేసి పెట్టుకుంటే చాలా రకాల పప్పుతో మనం తయారు చేసిన వంటలన్నిటికీ కూడా ఈ పేస్ట్ని వాడొచ్చండి. చాలా రకాల యూజెస్ ఉంటాయి. వర్కింగ్ ఉమెన్స్ కానీ, హాస్టల్స్లో ఉండి వంట చేసుకుని తింటారు కదా పాపం పిల్లలు, వాళ్ళకి ఉపయోగపడతాయి. దూర ప్రాంతాల్లో ఉంటారు కదా, వాళ్ళకి ఉపయోగపడతాయి. లంచ్ బాక్సెస్ అంటే మార్నింగ్ మనకి బిజీ అయిపోద్ది కదా, ఆ టైంలో ఇది ఒక్క పేస్ట్ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి. సాంబార్ కానీ, పప్పు టమాటా కానీ ఏదైనా సరే వెజిటబుల్స్ వేసి చేసుకోవచ్చు. లేదంటే ఓన్లీ పప్పు ఒకటి ఉడికించి ఈ పేస్ట్ ఒకటి వేసుకోవచ్చు. పోపు కూడా వేయాల్సిన అవసరం ఉండదండి, ఇందులో అన్నీ ఉంటాయి. అప్పుడప్పుడు రసం కూడా చేసుకోవచ్చు మనం దీంతో. ఓన్లీ వెజిటబుల్స్ ఒకటి ఉడికించేసుకొని, పప్పు ఉడికించుకొని, ఈ పేస్ట్ వేసుకొని తగినంత వాటర్ పోసుకుంటే చాలండి. పోపు కూడా వేయాల్సిన అవసరం ఉండదు. ఈ పేస్ట్ మీకు తయారు చేసి చూపించాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, నేను తయారు చేసి చూపిస్తాను. 1 మంత్ వరకు బయట నిల్వ ఉంటుందండి. 6 మంత్స్ వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్